హాయ్ అండి. ఇప్పుడైతే మనము చికెన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసుకోండి. అందులో వచ్చేసి బాండీ పెట్టుకోండి. ఒకటి అంటే కళాయి అనమాట. అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ ఆయిల్ అండి. మనకి చికెన్కి ఎంత సరిపడో అంత కొంచెం ఆయిల్. వెజ్కి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ వేసేసుకోండి. అందులోనే కొంచెము కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఓకే, ఆనియన్స్ వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకోండి. ఇది వచ్చేసి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా ఆనియన్స్ కట్ చేసేసుకుని, నేనైతే సన్నగా కట్ చేసుకున్నా, కొంతమంది పొడుగుగానే కట్ చేసి వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. బాగా మంచిగా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం మనము చికెన్ తీసుకొని వచ్చుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ చికెన్ వచ్చేసి యాడ్ చేసేసుకోండి. ఓకే, చికెన్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేయండి అంత కింద పైన అంతా. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట, అంటే మెత్తబడుతుంది అనమాట చికెను. అందుకని వేసేయండి. వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేయండి. ఓకే, మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గుతుంది అనమాట. అందులో ఉండే వాటర్ కానీ రిలీజ్ అవుతుంది. అదిగో చూడండి, వాటర్ రిలీజ్ అయినాయి కదా. అట్లా కొంచెం కొంచెంగా మూత పెట్టేస్తే కొంచెం కొంచెంగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఆ రిలీజ్ అయ్యే వాటర్లోనే చికెన్ బాగా మంచిగా కుక్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి మనము ఆయిల్ ఇది వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఇందులోనే బాగా మంచిగా కుక్ అయిపోతుంది వితౌట్ వాటర్ అండ్ చికెన్ అనమాట. ఇందులోనే వచ్చేసి కొంచెం ఉప్పు కారము పసుపు వేసేయండి. ఉప్పు కారం పసుపు వేసేసినాక అందులో నేనైతే కొంచెము కారం ఎక్కువ వేసుకున్నానండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని వేసేసుకున్నాక మంచిగా కలిపేయండి అంత కింద పైన మంచిగా అంత ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఉప్పు కారము. ఓకే, ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేంత వరకు కలిపేసుకుంటూ ఉండండి. బాగా మంచిగా కలపండి. కలుపుకున్నాక దాన్ని కొంచెం మూత పెట్టేసి మగ్గిచ్చేయండి. చూడండి, మూత పెట్టేసి మగ్గిచ్చేసినాక వాటర్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ రిలీజ్ అయినాయి వాటర్. అట్లా వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. మూత పెట్టి మగ్గిచ్చేస్తే చికెన్లో వాటర్ రిలీజ్ అవుతాయండి. మూత పెట్టుకోకుంటే అట్లే ఆవిరి అయిపోతూ ఉంటాయి. మనము మూత పెట్టి మగ్గిచ్చేద్దాం, ఎందుకంటే వాటర్ ఏమో కదా, అదే వాటర్లో చికెన్ బాగా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. అందుకని చూడండి, ఇది వచ్చేసి మసాలా అనమాట. మనం ముందే వేసి పెట్టుకున్నాము మసాలా. చికెన్లో వేసే మసాలానే అంటే మనం మామూలుగా వేస్తుంటాం కదా మసాలా, అది వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని దానికి మూతేసి పెట్టేయండి పచ్చివాసన పోయేంత వరకు. మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మూత తీసేసిన తర్వాత దాన్ని కొంచెం బాగా మంచిగా కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇట్లా టేస్ట్ అయితే భలే ఉంటుందండి. అదిరిపోతుంది చికెను. వాటర్ ఎక్కువకుండా చేస్తాం కదా, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకోకుండా చూడండి. ఓకే, ఇందులోనే 2 టమాటాలండి. నేనైతే 2 పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాను అనమాట. మీరు పెద్ద సైజు అన్న వేసుకోవచ్చు, చిన్నవన్నా వేసుకోవచ్చు. ఓకే, 2 టమాటాలు వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకొని అందులోనే కొంచెం పెరుగు ఉంటుంది కదా, పుల్లటి పెరుగు ఏం అవసరం లేదు, నార్మల్ పెరుగు అయితే సరిపోతుంది అనమాట. 10 రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా, అది వేసేసుకోండి, సరిపోతుంది. వేసి బాగా మంచిగా కలిపేసుకోండి. ఇందులోనే బాగా మంచిగా మగ్గిపోతుందండి చికెను. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. ఇది టేస్ట్ వచ్చేసి భలే ఉంటుందండి. తీగా కారం కారంగా పుల్లగా అట్లా ఉంటుంది అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కానీ. ఓకే, చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట, ఎందుకంటే అంత కారం ఏమి ఉండదు కదా, బాగా మంచిగా తింటారు చిన్నపిల్లలు. ఇలా ఒకసారి చేసి పెట్టండి, మీ వాళ్ళు బాగా తప్పనిసరి మెచ్చుకుంటారండి. బాగుంటుంది చికెను. బాగా మంచిగా కలిపేసుకున్నాక మీరు కొంచెం టేస్ట్ చెక్ చేసేసుకోండి, మీ రుచికి సరిపోతుందో లేదో అని. నాకైతే కొంచెం ఉప్పు కారము కొంచెం తక్కువైందండి, అందుకని మరి కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటున్నాను. ఓకే, చూడండి, ఉప్పు కారం వేసేసుకున్నాక దాన్ని కొంచెం బాగా కలిపేసుకున్నాక లాస్ట్కి కొంచెం
గరం మసాలా యాడ్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. లాస్ట్ ఇంకో 2 మినిట్స్కి మనం దింపుతామనంగా గరం మసాలా యాడ్ చేసేసుకోండి. లేదంటే గరం మసాలా స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మంచిగా వేసేసుకొని గరం మసాలా కొంచెం అలా ఇలా తిప్పేసి మూత పెట్టేస్తే సరిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది. లాస్ట్కి వచ్చేసి కొంచెం కొత్తిమీర ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు వేసేసి చేసేసుకోండి. బాగుంటుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్